Hi Sujit. First of all, thank you so much for taking time. I know you're really busy, OG Panlallo, but uh, you have given time in the busy schedule. So first of all, thank you so much for that. అండ్ బేసికలీ మా మూవీకి మీకు ఉండే రిలేషన్ ఫస్ట్ ఆడియన్స్కి చెప్పాలి. సో యూ అండ్ మా డైరెక్టర్ ప్రశాంత్ మీరిద్దరు యూ బీన్ అసోసియేటెడ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్, రన్ రాజారన్ ముందు నుంచి కూడా. And he's worked with you for Run Raja Run and also Saho. Yeah. So both of you have been like so Run Raja Run mundu nunchi at what it's been more than 12 years ainda 10 అదేలే 11-12 years అయింది. yeah, so you both started off like college kids almost. So anta early 20s ఆ time lo start చేసి ఉంటారు. So now you've become one of the directors who we as an audience look forward to మీ మూవీస్ చూడడానికి కానీ we follow your work and యంగ్ డైరెక్టర్స్లో కొత్తగా వచ్చిన డైరెక్టర్స్లో యూ ఆర్ ద వన్ who all the Telugu audience are watching for. So yeah, this is what I wanted to first clear to the audience that this is the relation. And Run Raja Run and Saho both UV Creations లోనే చేశారు. And now even not కూడా debut UV Creations. So this movie ఈ మూవీకి, so how do you feel like what you 12 years 13 years like from where you started to now? First of all, like thanks for inviting me అంటే నేను అసలు యూజువలీ ఇంటర్వ్యూ అంటేనే ఫస్ట్ మనకు టెన్షన్ వచ్చేస్తుంది, ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ. బట్ ప్రశాంత్ ఈజ్ లైక్ వెరీ క్లోజ్ అసోసియేట్ టు మీ అనమాట. లైక్ నేను ఆల్మోస్ట్ లైక్ 2012లో నేను ఫస్ట్ టైం వెన్ వాజ్ లైక్ అబౌట్ టు డూ మై డెబ్యూ, ఆ టైంలో వీ వాంటెడ్ ఏడీస్ అనమాట, కొత్త లైక్ యంగ్స్టర్స్ కావాలి మనం, లైక్ మన ఏజ్ గ్రూప్ వాళ్ళు యంగ్స్టర్స్ అని చెప్పేసి ఆన్లైన్లో వీ హ్యాడ్ పుట్ ఇట్ సేయింగ్ ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఉంటే నా జస్ట్ ఒక రైటప్ చేసి పంపించండి అంటే అందులో ఒక 4-5 మెంబర్స్ కొత్త వాళ్ళు తీసుకున్నాం అనమాట. అందులో ప్రశాంత్ ఒకడు. సో ఐ స్టిల్ రిమెంబర్ అనమాట, ప్రశాంత్ ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా నేను అంటూ ఉంటుంది లైక్ అశ్విన్ ప్రశాంత్ అనేది ఉండేవాళ్ళు, నేను వీళ్ళిద్దరిలోనే ఫస్ట్ చూడడం సినిమా తీస్తారా అన్న. అది ఇప్పటికే చాలా లేట్ ప్రశాంత్ సినిమా తీయడం, ఎందుకంటే మనకు ఒక యూజువల్గా లైక్ డైరెక్టర్ అవ్వడం అనేది మన స్కిల్ కెపాసిటీతో పాటు ఇట్స్ ఆల్సో లైక్ మనం ఎలా హ్యాండిల్ చేస్తాం సిచ్యువేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో సిచ్యువేషన్స్ని కరెక్ట్గా హ్యాండిల్ చేసేవాడు అనమాట. సెట్లో ఇతను ప్రశాంత్ లేకపోతే మనకు కొంచెం కంగారు పడిపోయారు. లాస్ట్ 1-2 days ఎప్పుడో వెళ్ళిపోయాడు, ఏదో ఊరికి వెళ్తే అసలు ఆ రోజు అంతా ఏవర్ అయిపోయింది షూట్. ఆ డిపార్ట్మెంట్ అది లేదు ఇది లేదు అని కొట్టేసుకుంటూ ఉంటుంది. బట్ వెన్ ఐ వాజ్ డూయింగ్ సాహో అప్పుడే తను యాక్చువల్లీ వాజ్ సపోజ్ టు డెబ్యూ. మళ్ళీ అది కొంచెం అయిపోయి ఒక స్టోరీ రాసుకున్నాడు. ఎప్పుడు నుంచి చెప్పాడు అనమాట, నాకు ఒక క్రికెట్ ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఒక స్టోరీ ఉంది అని. బట్ ఇట్స్ వెరీ గుడ్ లైక్ యు ఆర్ డూయింగ్ దట్ మూవీ బికాస్ ఐ బీన్ అడ్మైర్ ఆఫ్ యువర్ వర్క్. యాక్చువల్ నాకు చాలా ఇష్టం మీ ఫస్ట్ మూవీ నుంచి. సో ఇట్స్ వెరీ హ్యాపీ అనమాట ప్రశాంత్తో మీరు చేయడం అనేది. వీఆర్ టాకింగ్ ఇందాక కూడా కౌశిక్ కానీ ఆల్ దీస్ పీపుల్ లైక్ మనకు తెలిసిన వాళ్ళు సినిమా తీస్తున్నారు ఒక మంచి యాక్టర్తో అన్నప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ కమింగ్ టు దిస్ థింగ్, అంటే ఇప్పుడు నాదంతా ఈ స్టోరీ ప్రశాంత్ నాది ఒకటి ఈక్వేషన్ పక్కన పెడితే, సో May 31st మూవీ రిలీజ్ కదండి. సో ఇంకా ఆల్మోస్ట్ లైక్ మనకు ఒక 5 days 6 days ఉన్నట్టుంది అంతే. సో ఇక ఒక పక్కేమో క్రికెట్ ఫీవర్ జరుగుతుంది, ఐపీఎల్ అని చెప్పేసి, వరల్డ్ కప్ అని, ఇంకో పక్కేమో పొలిటికల్ హీట్ ఉంది. సో ఈ రెండింటి మధ్యలో మన సినిమా వస్తుంది. సో లైక్ వాట్ ఈస్ యువర్ రియాక్షన్ అవును? లక్కీగా రెండు చాలా పెద్ద పాట మన సినిమాలో, ఆ రెండు మన సినిమాలో ఉన్నాయి. రెండు మన సినిమాలో క్రికెట్ అనే ఎమోషన్ చాలా పెద్దది మూవీలో. అండ్ పాలిటిక్స్ కంటే విలన్ సైడ్ నుంచి కానీ ఆ పొలిటికల్ థింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బట్ అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్లాన్ చేసుకుంది డెఫినెట్లీ టైంకి రావాలని. బట్ దెన్ లాస్ట్ 1 month మూవీస్ చాలా తక్కువ ఉండే బికాస్ ఆఫ్ అదే ఐపీఎల్ ఎలక్షన్స్. దీంతో మెయిన్ సమ్మర్ అడ్వాంటేజ్ తీసుకోలేకపోయాం సార్ మూవీస్. దట్ వాజ్ వన్ థింగ్ దట్ హ్యాపెండ్. బట్ IPL 26th అయిపోతుంది, 31st మూవీ రిలీజ్. June 4th రిజల్ట్స్ ఉన్నాయి. బట్ దెన్ ఎలక్షన్ కాదు కాబట్టి వీఆర్ నాట్ రియలీ ఇట్స్ వెరీ గుడ్ టైమింగ్ అండి, ఎందుకంటే ప్లాన్ చేసినా కూడా ఇలాంటి టైమింగ్ రాదు. రైట్ నేను సినిమా చూసినప్పుడు కూడా లైక్ మనం లైక్ సాయిట్ ఒక 3-4 months బ్యాక్ చూసినప్పుడు అయినా లైక్ సినిమా చాలా బాగుంది, నువ్వు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావు దాన్ని బట్టి ఉంటుంది సినిమా అన్నా, కానీ ఎంత ప్లాన్ చేసినా కూడా ఇలాంటి రిలీజ్ దొరకదు.
సో నాకు పర్సనల్గా సినిమా చాలా నచ్చింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అంటే ప్రశాంత్ ఎలాంటి సినిమా చేస్తాడు అంటే మనోడు కొంచెం ఏంటంటే యూజువల్గానే వెరీ ఫాస్ట్ హైపర్ ఆల్ దిస్ స్టఫ్ ఉంది కదా, అవన్నీ కూడా సినిమాలో నాకు కనిపించాయి. సో ఒక రేసీగా అంటే ఇలాంటి జోనర్స్ మన దగ్గర ఎక్కువ టచ్ చేయమేమో అనిపిస్తుంది. సో ఐ ఫెల్ట్ లైక్ అది కూడా మీరు అన్నట్టు పాలిటిక్స్ అండ్ క్రికెట్ ఈ రెండు కూడా ఈక్వల్గా టచ్ చేస్తూ వెళ్ళారు ఈ సినిమాలో. మేబీ ఐ థింక్ లైక్ పీపుల్ విల్ బీ లైక్ రియల్ ఎక్సైటెడ్ అనుకున్నా. అండ్ ఐ వాంటెడ్ టు ఆస్క్ లైక్ ఫస్ట్ టైం లైక్ ప్రశాంత్ మిమ్మల్ని కలిసినప్పుడు అంటే ఫస్ట్ నరేషన్ లైక్ ఎలా అనిపించింది అంటే నేను ఫస్ట్ వెన్ యూ హర్డ్ ద స్టోరీ కానీ ఏంటి అసలు రియాక్షన్? యాక్చువల్లీ అది కోవిడ్ టైంలో అయింది, అచ్చా సెకండ్ వేవ్ అనుకుంటా. సో ఆ టైంలో స్లీపింగ్ ప్యాటర్న్ మొత్తం ఆగమాగం ఉంది, ఎప్పుడు పడుకుంటున్నాం ఎప్పుడు లేస్తున్నాం తెలియదు అది. సో నాకు ఏదో పని ఉండిందో ఏదో గుర్తులేదు, బట్ ఐ డి నాట్ స్లీప్ ఫర్ మోర్ దెన్ 26 hours, 24 hours పడుకోలేదు నేను. బట్ ఆల్రెడీ ఒక ప్రశాంత్కి టైం ఇచ్చేసా దట్ వింటున్నాను సో అండ్ సో టైంకి అని. సరే మళ్ళీ సడన్గా పోస్ట్ పోను అది ఇది అని అంటే ఎందుకులే అని సరే వినేద్దాము అని అప్పుడే అనుకున్నా. ఇంత నిద్ర లేకుండా వెళ్తున్నా, టెన్షన్ వస్తుంది ఇప్పుడు పడుకుంటానా ఏంటని. బట్ కథ స్టార్ట్ చేసాడు, అయిపోయే టైంకి నేను ఫ్రెష్ ఉన్నా కొంచెం. సో అది సో నాకు దాన్ని బట్టి అర్థమైపోయింది దిస్ మూవీ ఐ షుడ్ డూ అని చెప్పి. తర్వాత అప్పుడు చెప్పలేదు నేను అంత పడుకోకుండా వచ్చాను, తర్వాత ఎప్పుడో చెప్పా క్లోజ్ అయ్యాక. బట్ పర్సనలీ యూ లైక్ క్రికెట్ కదా, లైక్ యూ ప్లే క్రికెట్ అండ్ ఆల్సో is that a reason అన్నమాట దానివల్ల ఏమన్నా? నాట్ రియల్లీ క్రికెట్ అని కదా, లైక్ ద ఎమోషన్, ఫాదర్ ఎమోషన్ అండ్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్ యాక్షన్ ఏదైతే ఉందో, ఐ వుడ్ నాట్ సే యాక్షన్ బట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ స్క్రీన్ ప్లే. కరెక్ట్. సో ఐ వాజ్ హుక్డ్. ప్రశాంత్ నరేట్ చేస్తున్నంతసేపు ఓకే నెక్స్ట్ ఏమవుద్ది అని. అండ్ నాకుండే పారామీటర్స్ ఆఫ్ ఎలాంటి క్యారెక్టర్స్ చేద్దాం అనుకుంటున్నా, ఇప్పుడు ఎలాంటి ఎమోషన్ చెప్దాం అనుకుంటున్నా, వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఐ వాంట్ టు టెల్ అనే దానికి ఇది పర్ఫెక్ట్గా నాకు సింక్ అయినట్టు సెట్ అయినట్టు అనిపించింది. సో there was no reason for me to not do this film, because నాకు as an actor who's trying to find his foot, ఇలాంటి స్క్రిప్ట్ ఓవర్ హీరోయిక్గా లేదు, బట్ there is a heroism in it. There is an emotion which an actor of my screen experience should do. Right. Audience కు ఉండే ఎమోషన్ కూడా రిలేటబుల్ ఎమోషన్ ఉంటుంది చాలా. ఫాదర్ కానీ ఒక కెరియర్ కానీ చాలా మంది క్రికెటర్ కానీ ఏదన్నా సినిమాలోనో ఏదో ఒకటి చాలా మంచి పెద్ద పెద్ద డ్రీమ్స్తోని సిటీకి హైదరాబాద్కి వస్తూ ఉంటారు. అలాంటి చాలా మంది మనం కూడా అలాగే కమ్ టు ఎస్పెషల్లీ సార్ మన సెల్ఫ్ నుంచి జూబ్లీహిల్స్ వచ్చా, బట్ అది కూడా వచ్చినట్టే. ఇప్పుడు ఎలా అంటే నేను సినిమా చేసేటప్పుడు కూడా రంగరాజన్ కానీ నేను జనరల్గా ఒక యూజువల్గానే కొంచెం ఇంట్రోవర్ట్, కొంచెం సాఫ్ట్, అంటే ఐ డోంట్ గెట్ ఇన్ టు థింగ్స్. మనోడికి వెనకలు తీసుకెళ్ళి ప్రశాంత్ వీళ్ళిద్దరు ఎక్స్ట్రా చేస్తున్నారు చూడు, ప్రశాంత్ అది సెట్ అవ్వట్లేదు చూడు అంటే అసలు ఇంకా నిమిషం కూడా ఆగడనమాట. ఇంకా నాకు తెలిసి మన సినిమాలో క్యారెక్టర్ కూడా గమనిస్తే ఫస్ట్లో చాలా కామ్గా ఉంటాడు, అలాగే తీసుకెళ్ళి వెన్ ఒక రైట్ మూమెంట్ అయినప్పుడు ఇంకా నేను ఎవరిని వినని చెప్పేసి కార్ చేసుకుని లైక్ అగ్రెసివ్నెస్ ఉంటుంది సార్. సో నాకు అనిపించింది క్యారెక్టర్ని అంటే క్యారెక్టర్లో హీరోగా బిల్డ్ చేశారు, అంటే హీరోని క్యారెక్టర్గా చేయలేదు, అంటే క్యారెక్టర్ మన హీరోగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో నాకు చూస్తున్నప్పుడు అనిపించింది అనమాట. అంటే నేను ఇప్పుడు ఆలోచిస్తుంటే కూడా వస్తున్నప్పుడు కార్లో ఈ కథ గురించి ఆలోచిస్తుంటే అబ్బా అప్పుడు చూసిన దానికి ఇప్పుడు ఈ ఐపీఎల్ ఫీవర్లో ఇప్పుడు రిలేట్ చేసుకుంటుంటే చాలా ఇంకా ఎక్కువ రిలేటబుల్ కొంత సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. సో నీ వాట్ డూ యూ ఫీల్ ప్రశాంత్ లైక్ వెన్ యూర్ వర్కింగ్ విత్ కార్తిక్, లైక్ అంటే నీ ఫస్ట్ సినిమా ఇది, yes like has been there in industry for a couple of years, so నీకేమనిపిస్తుంది లైక్ వాట్స్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనమాట? నవ్విస్తావు. ఓకే ఈవెన్చువల్లీ లైక్ ఐ థింక్ ప్రశాంత్ నేను చెప్తా, నాకు ఎక్స్పీరియన్స్ చెప్పట్లేదు, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు పిక్చర్లో అనుకుంటున్నా అని చెప్తున్నా. స్టార్టింగ్ లో ఐ థాట్ స్క్రిప్ట్ చెప్పాడు ఓకే బాగుంది అని అన్నాను, తర్వాత నాదో సాంగ్ చూపించి ఈ సాంగ్ ఎందుకు బాగాలేదు అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. నా సాంగ్ నాకే ఇది చూపించి ఎందుకు బాగాలేదంటే ఇది బాగాలేదు ఇది చేస్తుంటే ఇది ఇంకా బాగుండేది అని చెప్పి ఇంకో సాంగ్ వేరేది ఒక మంచి సాంగ్ ఒక రిఫరెన్స్ చూపించి ఇలా ఉండాలి లైటింగ్ అంటే ఇదంటే అని చెప్పి వర్క్ మాట్లాడేసి వెళ్ళిపోయాడు అంతే. అంటే అసలు ఇంకొంచెం ఏదో ప్లీజ్ చేయడం అంటే జనరల్ డైరెక్టర్ హీరోకి వచ్చినప్పుడు అసలు మీరు అది ఏదో కొంచెం అది ఎక్స్పెక్ట్ అసలు 1% కూడా లేదు. వచ్చాడు కట్ చెప్పాడు నా సినిమా తిట్టాడు పోయాడు
సర్లే కుర్రో టాలెంటెడ్ ఉన్నాడు కదా పర్లేదు అనుకున్నా. బట్ అట్లా స్టార్ట్ అయింది. ఈ రోజు అయితే లిటరలీ నేను రోజుకి 2-3 సార్లు ఏదో ఒకటి ప్రాంక్ చేయడము, సతాయించడము, ఏదో ఒకటి చేస్తుంటా, అలా గెలుపుతుంటా, ఏదో చేస్తుంటా. సో అంటే మొత్తం రివెంజ్, డే 1 రివెంజ్ ఇప్పుడు గట్టిగా తీర్చుకుంటున్నా, బాగా క్లోజ్ అయ్యి సినిమా ఇది అయిపోయిన తర్వాత.